ఏఐఎస్ఎఫ్ విద్యా నాయకుడు అయితే మనతో ఉన్నారు. సో మాట్లాడదాం. సో చెప్పండి అన్న, నీట్ అయితే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, మొత్తం దేశవ్యాప్తంగా అదే నడుస్తుంది, నీట్ అని. సో ఈ నీట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మరి 24 లక్షల మంది ఎగ్జామ్ ని రద్దు చేయాలా లేకపోతే ఏంటిది? ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే ఆల్రెడీ జడ్జిమెంట్ అయితే ఇచ్చేసింది, వద్దు రద్దు చేయడం ఏం లేదు, దర్యాప్తు చేద్దామని చెప్పి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది దాదాపు 2016 సంవత్సరం నుంచి పెడతా ఉన్నారు. 2019 నుంచి ఈ యొక్క ఎగ్జామ్ ని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే వైద్య విద్య ప్రవేశాల కోసం సెంట్రలైజేషన్ చేసి ఈరోజు నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క సెంట్రలైజేషన్ చేయడం వల్ల మొత్తం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు అనేక సమస్యలు దాదాపు ఈ యొక్క ఎగ్జామ్ ప్రారంభం నుంచి ఎదుర్కొంటా ఉన్నారు. ఈ యొక్క ఎగ్జామ్లు నిర్వహించడంలో లోపాలు జరుగుతూ ఉన్నాయని, ఫలితాలు వెల్లడించడంలో కూడా లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి దాదాపు 2016 నుంచి కూడా విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మనకు 2024 సంవత్సరంలో మనకు నిజంగా మొత్తం తెలిసిపోయింది. అంటే నీట్ మొత్తం అనేది ఒక బోగస్ స్కామ్ అనేది మొత్తం తెలిసిపోయింది. ఈ రోజు మనకు 2024 మే 4వ తేదీన నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్ యొక్క పేపర్ మొత్తం పేపర్ లీక్ అయింది. కొంతమంది విద్యార్థులు ముందుగానే ఈ యొక్క పేపర్ తెలిసిందని చెప్పేసి ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫలితాలు వెల్లడించిన తర్వాత ఫలితాల్లో కూడా దాదాపు సుమారుగా 67 మంది విద్యార్థులకి 720కి 720 వచ్చినటువంటి పరిస్థితి. ఒక అంటే బైకి అంటే 720కి 720 వచ్చేటువంటి పరిస్థితి ఏ ఎగ్జామ్ లో ఉండదు. కానీ నీట్ ఎగ్జామ్ లో ఎందుకు ఈ యొక్క 720కి 720 వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అయినటువంటి జెన్యూన్ విద్యార్థులు కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ యొక్క మొత్తం నీట్ ఎగ్జామ్ పైన మొత్తం జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారం పైన సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపిస్తే ఈ యొక్క నీట్ యొక్క బోగస్ అంటే స్కామ్ పైన మొత్తం మనకు బయటకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళను శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దాదాపు 24 లక్షల మంది అంటే దాదాపు వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు నీట్ ఎగ్జామ్కి. వాళ్ళ విలువైన సమయం పోయింది, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ కూడా ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఎన్టీఏని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలి, దోషులను శిక్షించాలి, అదేవిధంగా ఎగ్జామ్ రద్దు చేయాలి, ఎగ్జామ్ ను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. అనే ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్నా కూడా ఇదే కాదు, నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేది, నెక్స్ట్ యూపీఎస్సీ కానీ లేకపోతే ఇలాంటివి కూడా ఉంటాయి. మరి ఇలానే జరుగుతూ ఉంటే కంటిన్యూ అయితే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది పడవచ్చా? ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. గతంలో 2016కు ముందు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఈ యొక్క వైద్య విద్య ప్రవేశాలు అనేది ఎంసెట్ ద్వారా జరుపుకునేది. కానీ ఈ యొక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా మొత్తం ఎడ్యుకేషన్ ను సెంట్రలైజేషన్ చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ను పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేయాలని కుట్రతోటి ఈ రోజు సెంట్రలైజేషన్ చేసి ఈ యొక్క ఎన్టీఏ ద్వారా ఈ యొక్క అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వైద్య విద్యా ప్రవేశాలు జరుపుతా ఉంది. ఈ యొక్క జరపడం వల్లనే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించేటువంటి దానిపైన ఉంటుంది. అదేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే పీజీ విద్యార్థులకు నిర్వహించేటువంటి సోషల్ సైన్స్ లేకపోతే లైఫ్ సైన్స్ దానిపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం ఒక సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తేనే దీనిపైన దీని యొక్క మొత్తం తెలుస్తా ఉందని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి భావిస్తాము. అసలు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అన్న? 24 లక్షల మంది ఉన్నారు, అందులో 67 మందికి 720కి 720 వచ్చింది. అసలు ఎప్పుడు కాని విధంగా ఈసారి వచ్చింది కాబట్టి మీరు అసలు మీ సైడ్ నుంచి ఏంటి న్యాయం అనుకుంటున్నారు? ఎలా చేస్తే న్యాయం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవైపు పేపర్ లీక్ అయింది, అదేవిధంగా జూన్ 14న ప్రకటించాల్సినటువంటి ఫలితాలు జూన్ 4 రోజు ప్రకటించారు. అదేవిధంగా ఒకటే సెంటర్లో 8 మంది విద్యార్థులకి 720కి 720 వచ్చినాయి. అదేవిధంగా 67 మంది విద్యార్థులకు 720 వచ్చినాయి. అదేవిధంగా చాలా ఎగ్జామ్ నిర్వహించిన పద్ధతిలో ఫలితాలు ప్రకటించినటువంటి పద్ధతులు అవకతవకలు జరిగినాయని చెప్పేసి చాలా మంది విద్యార్థులు పేరెంట్స్ చేసినటువంటి ఈ సందర్భంలో ఆ ఎగ్జామ్ ను రద్దు చేయకుండా లేకపోతే ఇట్లే ఈ విధంగా మేము 4 మెంబర్ని కమిటీ వేసాము, వాళ్ళతో విచారణ జరిపిస్తామన్నట్టు ఇది కాలయాపనం చేయడం తప్ప విద్యార్థులకు న్యాయం చేసేది కాదని చెప్పేసి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం భావిస్తాం. ఓకే, అంటే నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటది? గవర్నమెంట్ ఏం లేదు స్టెప్ అంటే సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలి. అసలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మెడికల్ వైద్య విద్యా ప్రవేశాలు చేసుకునే విధంగా గతంలో ఎట్లుందో అదే విధంగా జరిపితే బాగుంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణ విద్యార్థులు కొంతమంది తెలుగు మీడియంలో చదువుకుంటారు. ఈ యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లోనే పెడతా ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవట్లేదు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఆ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ కావాలంటే వాళ్ళు కాలేరు. అదేవిధంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ కూడా కొంతమంది కార్పొరేట్ శక్తుల ఆధీనంలో జరుగుతూ ఉంది. కార్పొరేట్ శక్తులు దీన్ని మెయింటైన్ చేస్తూ మొత్తం విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమడినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వైద్య విద్యా ప్రవేశాలు జరిగితే విద్యార్థుల న్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యా విధానం కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఏంటిదంటే ఇప్పుడైతే స్టే అంటే ఏం లేదు, పిటిషన్ ఏదైతే ఉందో దానికి స్టే కాకుండా ఏంటిదంటే విచారణ జరుపుతున్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అవును, నేను కూడా న్యూస్ పేపర్లో చదివిన సుప్రీంకోర్టు ఎగ్జామ్ ను రద్దు చేయడం కుదరదని చెప్పింది. మరి అవకతవకలు జరిగినప్పుడు రద్దు చేయకపోతే మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? సుప్రీంకోర్టు అంటే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనం ప్రశ్నించట్లేదు కానీ మరి విద్యార్థులకు ఈ విధంగా జరిగింది, మరి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు మరి రద్దు చేయాలి కదా. రద్దు చేయకుండా ఏ విధంగా న్యాయం చేస్తారు? ఈరోజు కొంతమంది విద్యార్థులకు మెరిట్ అంటే కొంతమంది విద్యార్థులు ఎవరైతే అవకతవకలకు పాల్పడి ర్యాంకులు తెచ్చుకున్నారో అట్లాంటి వాళ్ళకు మెడికల్ సీట్ వస్తే మరి రేపు వాళ్ళు డాక్టర్లు అవుతారు, లేకపోతే డాక్టర్లు అయ్యి సమాజంలోకి వస్తారు. అట్లాంటి విద్యార్థులు ఏ విధంగా ఈ యొక్క సమాజంలో అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం, అదేవిధంగా సుప్రీంకోర్టుని కూడా అడుగుతాం. థ్యాంక్ యూ. సో మనం అందరం చూసామన్నమాట. ఎట్లా మాట్లాడుతున్నారంటే విద్యా సంస్థల నాయకులు కూడా ఎలా అంటే ఖచ్చితంగా నీట్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ అయితే చేయండి. అండ్ ఎవరైతే ఉన్నారో ఈ మోడీ అనే మన పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖచ్చితంగా ఆయనకి ఆ ప్రమాణ స్వీకారం మీద ఉన్న చిత్తశుద్ధి ఏదో కాస్త 24 లక్షల మంది పేద విద్యార్థుల మీద చూపించాలని కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే కోరుకున్నారు.